నువ్వు ఎంత చదువుకున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. ఇన్ని స్టడీ 5th క్లాస్. మీ స్కూల్ పేరు? MCE స్కూల్. ఓకే. ఇంగ్లీష్ మీడియం తెలుగా? తెలుగే. తెలుగు. ఓకే. నువ్వు అసలు ఈ సాంగ్స్ పాడాలని నీకు ఎవరు చెప్పారు? మా డాడీ. మీ డాడీ చెప్పారు. ఫస్ట్ ఎట్లా చెప్పాడు నీకు, ఎట్లా నేర్పించాడు మీ డాడీ? మా డాడీ చేసి చూపించాడు, నేను చేశాను. ఓకే. మీ డాడీని పిలుద్దాం ఒకసారి. పిలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, వాళ్ళ డాడీని ఒకసారి పిలుద్దాం. శ్రీకాకుళం లక్ష్మణ్ గారు అండి, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎక్కడ పోయినా కానీ ఏ మనిషి ఎదగాలంటే కూడా ఒక తల్లిదండ్రులే ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళు పుట్టుకతోటి, మా చిన్నప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు నేను కొరియోగ్రాఫర్గా డాన్స్గా చేయడానికి మా ఫ్యామిలీలో ఎవరికి ఇష్టం లేకుండే. నేను అక్కడ స్టేజ్లో పర్ఫార్మెన్స్, అక్కడ ఇక్కడ బతిలాడుకొని స్టేజ్ పర్ఫార్మెన్స్ చేశాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు సిచ్యువేషన్ తెలుసుకొని మీ పాపకు లైఫ్ ఇస్తున్నారు సరే, ముందుగా మీకు చాలా, ఎందుకంటే ఒక టాలెంట్ని బయటికి తీసుకురావడం ఎంత గొప్పతనం తెలుసా అది. ఎందుకంటే మనకెందుకులే, ఆడపిల్ల కదా ఆడపిల్ల బయట తిరిగితే బాగుంటుందా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. టాలెంట్ని బయటికి తీసుకురాని వాళ్ళు చాలామంది ఉన్నారు. లేకపోతే మా కుటుంబంలో వాళ్ళు అనుకుంటారా వీళ్ళు అనుకుంటారా అని బాధపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. అవన్నీ పట్టించుకోకుండా మీ పాపని తీసుకొచ్చినందుకు ఫస్ట్ మా నక్షత్ర మీడియా ద్వారా థ్యాంక్ యూ సో మచ్.